రోజుల నుంచి నెలలకు, నెలల నుంచి సంవత్సరాలకు ఈ యుద్ధం ఇంకెన్నాళ్ళు? హమాస్, హెజ్బుల్లా, హౌతీ, ఇరాన్ ఇలా ఇజ్రాయెల్పై వరుసగా అటాక్స్, ఇజ్రాయెల్ రివెంజ్ అటాక్స్తో మిడిల్ ఈస్ట్లో యుద్ధోన్మాదం పీక్ స్టేజ్కి చేరింది. వేల మంది ప్రజలు, సైనికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కానీ యుద్ధానికి మాత్రం ముగింపు లేదు. మరింత పగతో రగిలిపోతూ రణభూమిలో చెలరేగిపోతున్నాయి. రెండు 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనా వార్లో హమాస్ దాడులతో మిడిల్ ఈస్ట్ మంటలు మరింత రాజుకున్నాయి. దశాబ్దాల ఘర్షణలకు ఆజ్యం పోశాయి. దీంతో ఇజ్రాయెల్ చాలా గ్రూపులు, దేశాల నుంచి యుద్ధాన్ని ఎదుర్కొంటూ వస్తోంది. లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుల నుంచి పెద్ద ఎత్తున దాడుల్ని ఎదుర్కొంటోంది ఇజ్రాయెల్. గతేడాది జూలై నాటికి పాలస్తీనా ఆక్రమిత మిలిటెంట్ గ్రూపులపై ఇజ్రాయెల్ అటాక్స్ చేసింది. ఈ వార్లో 40,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్తో ఘర్షణల్లో 590 మంది ప్రాణాలు వదిలారు. సిరియాపై చేసిన అటాక్స్ లో 260 మంది మృతి చెందారు. రెండు 2023 అక్టోబర్ 7 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ 1200 మంది సైన్యాన్ని కోల్పోయింది. 5,431 మంది సైనికులు గాయపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ సైనికులు 405 మంది మరణించగా 2,572 మందికి గాయాలయ్యాయి. గాజా స్ట్రిప్ లో 47,540 పాలస్తీనా మిలిటెంట్లు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. 110,000 మందికి పైగా గాయపడ్డారు. వెస్ట్ బ్యాంక్, పాలస్తీనా టెరిటరీస్ లో 1000 మంది మిలిటెంట్లు ప్రాణాలొదలగా 16,000 మంది క్షతగాత్రులయ్యారు. పహ్లవీ డైనాసిటీ ఏదైతే ఇరాన్లో ఉండనో అది ఆయతుల్లా ఖొమైనీ ఏ రోజైతే దాన్ని ఒక రెవల్యూషన్లో పడగొట్టి ఒక ఇస్లామిక్ నేషన్గా ఇరాన్ బలపడిందో, ఏ రోజైతే ఆయిల్ మీద ఏ రోజైతే బ్రిటన్కి ఆ తర్వాత అమెరికాకి ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ మీద పట్టు కోల్పోయిందో ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ఇరాన్లో ఉన్న ఈ కొత్త రెజ్యూమ్ని తొక్కిపెట్టాలని ఆలోచిస్తున్నారు. అండ్ ఇజ్రాయిల్ దీంట్లో కేవలం ఒక టూల్ మాత్రమే. ముఖ్యంగా గాజా స్ట్రిప్ లో హమాస్ స్థావరాలు, మిలిటెంట్ శిబిరాలే లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ వచ్చింది ఇజ్రాయెల్ సైన్యం. సెప్టెంబర్ 2024న హెజ్బుల్లా కీలక నేతల్ని ఇజ్రాయెల్ లేపేసింది. హెజ్బుల్లా సెక్రటరీ జనరల్ నస్రల్లా, అతని అనుచరుడు హషేమ్ సఫీద్దీన్ ను అంతం చేసింది. సిరియాపై ఎయిర్ స్ట్రైక్ తో విరుచుకుపడింది. 2024 డిసెంబర్ 8న గగన, సముద్రతలం మీదుగా దాడులు చేసింది. పలు స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఇప్పుడు ఇరాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహ్మద్ బఘేరీ, IRGC కమాండర్ ఇన్ చీఫ్ హోసియన్ సలామీ, డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ రషీద్ ను మట్టుబెట్టింది. ఫెర్యూదౌన్ అబ్బాసీ, మహమ్మద్ మెహరీ తెహరాన్చి లాంటి 9 మంది న్యూక్లియర్ సైంటిస్టులను లేపేసింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి అంతం ఎప్పుడు? అసలు ఆగే సూచనలున్నాయా అంటే ఇప్పట్లో ఆగవన్న సమాధానమే వస్తోంది. ఇజ్రాయెల్ నుంచి దాడుల్ని తిప్పికొట్టేందుకు ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్తో ఇరుగు పొరుగునున్న దేశాలు, గ్రూపుల నుంచి మద్దతు పొందుతోంది. కొన్ని ఇతర దేశాల సాయాన్ని కూడా అందుకుంటోంది. ఇజ్రాయెల్ కూడా అగ్రరాజ్యాల సపోర్ట్తో ఇరాన్ సహా మిగతా మిలిటెంట్ గ్రూపులు, ఇతర దేశాల నుంచి వస్తున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటోంది. దీంతో ఏ దేశం తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మరి ఈ వార్కు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడన్న చర్చ కంటిన్యూ అవుతోంది. ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ కాస్త ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంగా మారిపోయింది. రావణ కాష్టంగా రగులుతూనే ఉంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారంటే వార్ ఎందుకింత జటిలంగా మారిందన్న అనుమానాలు రాకమానవు. ఇజ్రాయెల్ కొన్నేళ్లుగా పాలస్తీనా వార్లో పోరాటం చేస్తూనే ఉంది. ఓవైపు లెబనాన్లో హెజ్బుల్లా, మరోవైపు పాలస్తీనాలో హమాస్, ఇంకోవైపు హౌతీలు. ఇలా ఇజ్రాయెల్పై వరుసగా డ్రోన్లు, క్షిపణులు, మిలిటెంట్ దాడులకు దిగుతున్నా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు ఇరాన్తోనూ ఇదే తరహా పోరాటం చేస్తోంది ఇజ్రాయెల్.
లెబనాన్లో ఇరాన్ హెజ్బొల్లాకు ఆర్థిక సైనిక సాంకేతిక సాయం అందిస్తూ ఇజ్రాయెల్పై విరుచుకుపడుతోంది. ఇరాన్ సాయంతో హెజ్బొల్లా ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేస్తోంది. అటు పాలస్తీనాలో హమాస్కు కూడా ఇరాన్ ఆయుధాలు, సైనిక శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇరాన్ మద్దతుతోనే మరోపక్క హౌతీలు ఇజ్రాయెల్పై క్షిపణి, డ్రోన్ దాడుల్ని చేస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు చేశాక ఇరాన్కు హౌతీలు పూర్తిగా మద్దతు ప్రకటించారు. ఇరాక్లోని షియా మిలీషియాలు కూడా ఇరాన్కు బాసటగా ఉన్నాయి. నుజాబా మూమెంట్ ఇజ్రాయెల్పై దాడులకు దిగుతోంది. ఇరాన్కు ఇజ్రాయెల్తో యుద్ధంలో సిరియా నుంచి భారీగా మద్దతు అందుతోంది. రష్యాతో కలిసి సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఇరాన్ ప్రభుత్వానికి దశాబ్ద కాలంగా కొనసాగిన అంతర్యుద్ధంలో మద్దతిచ్చాడు. సిరియా ద్వారానే హెజ్బొల్లాకు ఇరాన్ ఆయుధ సరఫరా చేస్తుంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ హమాస్కు మద్దతు పలికారు. గాజాలో ఇజ్రాయెల్ దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఒమన్ తటస్థంగా కనిపిస్తున్నా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేయడాన్ని ఖండిస్తోంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిస్తోంది. రష్యా, చైనా, సిరియాని ఇప్పుడు అమెరికా కంట్రోల్లోకి తీసుకుంది. లెబనాన్, యెమెన్, గాజాలో హమాస్, ఇవన్నీ ఇరాన్కి సపోర్ట్లో ఉన్నారు. ఒకవేళ ఏదైనా సరే సీరియస్ అంటే ఫైనల్ స్టేజ్కి చేరుకుంది అనుకుంటే ఇరాన్ ఎమర్జెన్సీలో ఒక వెపన్ ఎక్కడి నుంచి అయినా సరే ఎలాగైనా సరే అసెంబుల్ చేసి ఇజ్రాయెల్ మీద, జోర్డాన్ కాకుండా ఇజ్రాయెల్ మీద సగం సముద్రంలోకి వెళ్ళేటట్టు ఉపయోగించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ వంటి అరబ్ దేశాలు ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్కు మద్దతిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకోవడంలో సహాయం చేశాయి. ఇజ్రాయెల్ను వ్యతిరేకించే అరబ్ దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని ప్రధానంగా వ్యతిరేకిస్తుంటాయి. రష్యా ఇరాన్తో సైనిక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఇరాన్ రష్యాకు షాహెడ్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల్ని సరఫరా చేసిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ దాడులు చేసిన తరువాత రష్యా ఇరాన్కు మద్దతుగా మాట్లాడింది. ఖమేనీ సంయమనంతో స్పందించాలని రష్యా కోరింది. అటు చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా లాంటి దేశాలు కూడా ఇజ్రాయెల్ దాడుల్ని ఖండిస్తూ ఇరాన్తో తమకున్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నాయి.